అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను కిడ్స్ డంబెల్స్ ని అన్బాక్స్ చేసి రివ్యూ చేయబోతున్నాను. మా వీహా కృష్ణని చూస్తే గట్టిగా 2.5 ఏళ్ళు కూడా లేవు. అప్పుడు ఈ పాపకి డంబెల్స్ ఏంటి అనుకుంటున్నారా? ఈ డంబెల్స్ మేము తన ఏదో కండలు పెంచుతుందని కొనలేదు. దినా యూజ్ చేసే డంబెల్స్ కావాలని తను రోజు గొడవ పెడుతూ ఉంటే తన కోసం ఈ కిడ్స్ డంబెల్స్ ని కొన్నాము. ఈ డంబెల్స్ వెయిట్ 300 grams ఉంటున్నాయి అని చెప్తున్నారు. సో అది నేను మీకు వెయింగ్ మిషన్లో పెట్టి చూపిస్తాను. నేను ఈ ప్రోడక్ట్ని అమెజాన్లో జస్ట్ 179 రూపీస్కి కొన్నాను. నేను చూసిన వాటన్నిటిలో ఇదే చాలా తక్కువ ప్రైస్ ఉంది. మిగతా కిడ్స్ స్టోర్స్లో అయితే చాలా కాస్ట్ చూపించారు. యాక్చువల్గా ఇవి ప్లాస్టిక్ కాదు, వుడెన్ డంబెల్స్. మా వీహా కృష్ణ అయితే ఈ పార్సల్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామా అని పక్కనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది. నేను ఒక్కో డంబెల్ వెయిట్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో వెయింగ్ మిషన్ మీద పెట్టి చూపిస్తాను. వీటిని ఒకసారి క్లోజప్లో కూడా చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఒక డంబెల్ వెయిట్ వచ్చేసి 184 grams ఉంది. ఇంకా రెండో డంబెల్ వచ్చేసి 168 grams ఉంది. ఇవి రెండు కలిపి చూసినప్పుడు మాత్రం 353 grams ఉన్నాయి. ఈ డంబెల్స్కి ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఒక 10 grams ఉంటాయి అనుకున్నా కూడా వాళ్ళు చెప్పిన వెయిట్ కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఈ డంబెల్స్ని మా బేబీ యూజ్ చేస్తుంది కాబట్టి ఈ వుడ్కి వేసిన కలర్స్ మంచివో కాదో అనే డౌట్తో వీటి కవర్స్ని అలాగే ఉంచాము. మాకు వీహాకి అయితే ఈ డంబెల్స్ బాగానే నచ్చాయి, కాకపోతే ఒకవైపు ఫినిషింగ్ బాగాలేదు. కానీ ఈ ప్రైస్కి ఆన్లైన్లో ఉండే వేరే కిడ్స్ డంబెల్స్తో కంపేర్ చేస్తే ఇవి వర్తే అనిపించాయి. నేను వీటి కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు కిడ్స్ డంబెల్స్ కంటే అడల్ట్స్ డంబెల్స్ కాస్టే తక్కువలో ఉన్నాయి. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే నా ఇన్స్టా పేజ్ ఝాన్సీ ఉన్నంని కూడా ఫాలో అవ్వండి.